2026 ఏప్రిల్ నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి రాని వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి బలవంత భూసేకరణ చేయడానికి పండించుకుందాం అంటే పంటలు లేవు, భూ లేదు, మరి నువ్వు కవులు ఇవ్వవు, మరి ఎట్లా ఈ జనం అందరూ ఏమవుతారో? భూములు మాకు ఉండకూడదా ఏంటి? మీకు వేల ఎకరాలు లక్షల కోట్లు ఉండొచ్చు, మాకు ఎకరం ఎకరం భూమి ఉండకూడదు. మేము ఎలా బతకాలి రేపు? అధికార పక్షానికి చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయి వాస్తవంగా, కానీ అధికార పక్షం ఒకవైపే కొమ్ము కాస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. నా పేరు ఎంవి శివరామ్ అండి, నిడమరు గ్రామం రైతుని. మాకు 4 ఎకరాల భూమి ఉంది నిడమరులో. మేము ఈరోజు జగన్ గారిని కలిసాము. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ల్యాండ్ ఎక్విజేషన్ అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు మాకు. దానికి మాకు ఇష్టం లేదు అని చెప్పేసి మేము సిఆర్డీఏ కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా లెటర్లు పెట్టాము, అబ్జెక్షన్స్ కూడా తెలియజేసాము, గ్రామ సభ కూడా పెట్టమని అడిగాము. ఇంతవరకు మాకు గ్రామ సభ కూడా నిర్వహించలేదు, కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఇవన్నీ ఏం చేయకుండానే ప్రభుత్వం దౌర్జన్యంగా మా భూములు బలవంతంగా సేకరించాలని కోరుకుంటుంది. కాబట్టి మేము దాన్ని జగన్ గారి దృష్టికి తీసుకొద్దామని వచ్చామన్నమాట. అంటే ఏ విధంగా చేస్తుందంటే మా చాల చుట్టూ మేము పూల తోటలు ఎక్కువ, మా గ్రామం మొత్తం కూడా పూల తోటల చుట్టూ కట్టలుగా మట్టి పోసేస్తున్నారు. దానివల్ల రేపు నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా పంటలు పండుకోవడానికి వీలు లేదనమాట. ఇక డ్రైనేజ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఆ చెట్లకి చచ్చిపోవడం తప్ప నెక్స్ట్ నుంచి మాకు వ్యవసాయం అనేది ఉండదు. మా లైవ్లీహుడ్ పోతుంది. మేము ఎట్లా బతకాలి? ఈ రాజధాని ఎప్పటికీ అభివృద్ధి అవుతుందో మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఈ ఆందోళనతో మాకు లీగల్గా సపోర్ట్ చేయాలి, ప్లస్ మోరల్గా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి జగన్ గారిని కలగడం జరిగింది. జగన్ గారు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములన్నీ వెనక్కి రైతులకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఏదైనా రోడ్లకు కావాలంటే ఆ రోడ్లకి మేము పక్కన ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేసి రీసెటిల్మెంట్ చేస్తామని చెప్పారు. లీగల్గా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు 4 ఊళ్ళు అంటే ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం, నిడమర్రు, కుర్రగల్లు 5 గ్రామాలు, తాడికొండ, మీ లింగాయపాలెం, నేలపాడు గ్రామాల రైతులు కూడా ఇక్కడికి వచ్చామండి. మా ప్రధాన సమస్య ఏంటంటే 2012 నుంచి 2026 వరకు కూడా పోలింగ్లో పెట్టారండి మా భూములు. 2026 ఏప్రిల్ నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి రాని వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి బలవంత భూసేకరణ చేయడానికి ఈ గ్రామంలో 2777 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారండి, భూసేకరణ నోటిఫికేషన్. అందులో ఉండవల్లికి వచ్చేసి 228 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు భూసేకరణ. 4 నోటిఫికేషన్లు ఇచ్చారండి, 5 ఉన్నాయి మొత్తం. సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఒకటి, ట్రంక్ ఇన్ఫ్రా రోడ్డు ఒకటి, ఫ్లడ్ మిటిగేషన్ ఒకటి, పంపింగ్ స్కీమ్కి ఒకటి, ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఒకటి, మొత్తం 5 నోటిఫికేషన్లు ఇచ్చారండి. ఈ 5 నోటిఫికేషన్లకి కలిపి మొత్తం రైతులు వచ్చేసి 400 మంది రైతులు, చిన్నకారు సన్నకారు రైతులందరూ ఉన్నారండి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉండవల్లి ఫస్ట్ నుంచి కూడా మేము వ్యతిరేకిస్తుంది ల్యాండ్ పూలింగ్లో నుంచి, ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి తీసేయండి. ఎందుకు తీసేయమంటున్నామంటే ఇది నగరానికి దగ్గరలో ఉన్న ఏరియా, ఉండవల్లి నగరానికి దగ్గరలో ఉన్న భూమి. మేము ఫస్ట్ నుంచి కూడా మాకు పంట పండితే సంవత్సరానికి ఒక క్రాప్ కాదండి, ఇది మల్టీ క్రాప్స్ ఉన్న ఏరియా. ఉదయం లేచిన దగ్గర మా ప్రయాణం ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పూలు పండుతాయి. లిల్లీ పూలు కావచ్చు, ఈ గులాబీ పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, బంతి పూలు కావచ్చు, లేక పచ్చి మార్కెట్ కావచ్చు, మునక్కాయ, ఉల్లిపాయ, ఇవన్నీ కూడా బాగా కమర్షియల్ క్రాప్స్ అండి. ఇవన్నీ కూడా మేము పొద్దున్న లేసి మా పొలం వెళ్ళి కోసుకొని విజయవాడకు దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి మేము మార్కెట్ చేసుకొని ఎంతో కొంత 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఏదైతే మాకు ఈల్డ్ ఉందో వచ్చిన దాన్ని బట్టి మేము జేబులో వేసుకొని వచ్చి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటామండి. అలాంటి ఏరియాని నోటిఫికేషన్స్ ఇచ్చి డిస్టర్బ్ చేశారు. మొన్న పూలింగ్లో ఉంది, పోలింగ్లో ఉంటే అమ్మిన వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఇచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదు. సరే ప్రశాంతంగా ఉందిలే అనుకున్నాం. గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ పూలింగ్కి ఇవ్వని భూములు కానీ లేకపోతే రైతులు కానీ ఎవరిని డిస్టర్బ్ చేయాల. ఈరోజు చంద్రబాబు గారి తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే ఫామ్లోకి వచ్చిందో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 years కామ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ నోటిఫికేషన్స్తో ప్రతిరోజు ఈ రైతుల్ని డిస్టర్బ్ చేస్తుంది, రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. మా రైతులందరూ కూడా మేము ఇవ్వమని చెప్పి ఫస్టే చెప్పాం. 9.2 తీసుకున్నారు మా దగ్గర. ఆ 9.2 తీసుకున్నప్పుడు కూడా ఆ రోజు ఏం చెప్పారంటే మీరు 9.2 ఇచ్చారు కాబట్టి మీ జోలికి రాము,
ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటామని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, 9.2 ఇచ్చిన వాళ్ళ భూమి కూడా మాకు కావాలి. నిన్న నారాయణ గారు, మినిస్టర్ నారాయణ గారు కూడా సిటీ కేబుల్ న్యూస్లో మేము చూసాము మా సోషల్ మీడియా ద్వారా. ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా మేము ఈ గ్రామాల్లో నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చామో దాంట్లో మాకు భూమి కావాల్సిందే, సిఆర్డీఏ కావాల్సిందే, కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇప్పటికే సిఆర్డీఏ దగ్గర అనుకూలమైన ఉన్నంత భూమి ఉంది, ఆ భూమితో మీరు నిర్మాణం చేసుకోండి. ఇవ్వని వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో ప్రశాంతంగా ఈ వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వదిలిపెట్టండి. మీరు ట్రంక్ అండ్ ప్రానో లేకపోతే ఎల్పిఎస్ రోడ్లను, ఇంటర్నల్ రోడ్స్ అనో ఇలా పెట్టి ఈ రకమైన ఇబ్బందులు గురి చేయడం అనేది ఈ గవర్నమెంట్కి తగదు. ఇప్పటికైనా మా రిక్వెస్ట్ ఆలోచించండి. ఎందుకు వీళ్ళు ఇవ్వనంటున్నారు? పోనీ ఇది మీకు ఖచ్చితంగా ఇది ఇక్కడ ఈ ఏరియాలో భూమి కావాలి, లేదు ఇంకొక చోట ఇది కావాలి అనేది కూడా లేదు. ఏ విధమైన ప్రాజెక్టు రావట్లేదు ఇక్కడ. నగర ప్రాజెక్టు అంటున్నారు. నగరం అనేది ఎలా అభివృద్ధి చెందాలి? తనంతట తానుగా కన్వర్షన్ చేసుకుంటేనో తప్ప పూర్తిగా భూములు ఆపేసుకునే పండని భూములు పండించకుండా పూర్తిగా ఆపేస్తేనో తప్ప నగరానికి ఆ డెవలప్మెంట్ కమర్షియల్ క్రాప్స్ లేకపోతే ఇంకోటో ఆపేస్తే తప్ప కమర్షియల్గా డెవలప్ అవుతుంది. కొంచెం డెవలప్ చేసుకోవాలనే కానీ ఒకేసారి ఒక 50,000 ఎకరాల్లో నగరాలు కట్టేద్దామంటే అది అయ్యే పని కాదు సార్. మీరు కూడా పెద్దవాళ్ళు ఆలోచించండి. ఉండవల్లి తాడేపల్లి మండలంలో ఉండవల్లిలో ఇవాళకు కూడా నగరానికి దగ్గరలో ఉన్న భూమి కూడా ఇప్పటివరకు ఇంకా కమర్షియల్గా డెవలప్ అవ్వలా. కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా కూడా చిన్నకారు రైతులే. పెద్ద రైతులు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటారు. వాళ్ళు సంబంధించిన వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తున్నారంటే ఇది ఏ రకంగా తీసుకెళ్తున్నారో మీరు ఈ సమస్యని అర్థం కావట్లా. మా సమస్య మేము చెప్పుకుందామని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం. ఆయన హామీ ఇచ్చారు, లీగల్గా సపోర్ట్ చేద్దాం, మోరల్గా సపోర్ట్ చేస్తాం రైతులకని చెప్పారు. రాజకీయంగా ఆయన మాట్లాడలేదు. రైతుల జోలికి ఆయన కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే రైతుల జోలికి రావద్దు, ఇవ్వనాళ్ళు డిస్టర్బ్ చేయమాకండి, ఇవ్వనాళ్ళ జోలికి రావద్దు, ఇచ్చేవాళ్ళ దగ్గర తీసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఈ రాజధాని పేరుతో ఇంకా 8,000 ఎకరాలు ఎంతమంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు? ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. లీగల్గా కూడా మేము సపోర్ట్ తీసుకొని ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మా నిడమరు గ్రామం. ఓకే, నాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానని నోటీసులు ఇస్తున్నాడు. అయితే మా చేను ఒక 11 సెంటులు తగ్గింది. ఆ 11 సెంటులు తగ్గిందని నేను పోయి అడుగుతుంటే నువ్వు పూలింగ్కి ఇస్తే ఆ 11 సెంట్లు మేము కలుపుతాం అని నన్ను అంటున్నారు. ఇది సంవత్సరం జరుగుతుంది అట్లా. అయినా సరే ఎన్నిసార్లు అడిగినా కూడా అది మాకు తెలీదు. ముందుండ ఆయన 11 సెంట్లు ఏరే వాళ్ళకి గెలిపేశాడు. అది రావడం కుదరదు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన తర్వాత చూస్తామంటున్నారు. ఇచ్చి నాకేం చూస్తారు మీరు? ఇంకా ఇచ్చినా చూసేది లేదు కదా, నేను సంతకం చేస్తే మీకు ఎందుకు వచ్చేసినట్టే కదా అని నేను అంటున్నా. అట్లా జరుగుతుంది. మా సందున వాదన జరుగుతుంది. అది బాగా ఇప్పుడు పొలాల్లో మొత్తం తుమ్మేసి అంత పెద్ద దిబ్బలు పోసేసి చేలో పోతానికి కూడా దారి లేకుండా, చేలో నీళ్ళు వర్షం కురిసి నీళ్ళు బయట రావడానికి దారి లేకుండా చేసేసారు మొత్తం. ఏదన్నా గీతలు గొర్రెలు ఉంటే అవి కూడా బతికే అవకాశం లేదు. ఇక అవి కూడా లేదు. పెద్ద గుంటలు, పెద్ద దిబ్బలు దాంట్లో పడి చచ్చిపోతాయి. అలా చేశారు. మరి అసలు ఇదంతా ఎప్పుడు చేస్తాడో, ఈ ప్లాట్లు ఎప్పుడు చేస్తాడో మరి ఏందో అర్థం కావట్లా. ఆయన చెప్పిన ప్రకారంగా 2 సంవత్సరాలు కౌలు ఇస్తాడు. ఆ తర్వాత ఆయన కౌలు ఇచ్చేది లేదు. ఇక మరి ఈ జనం ఎట్లా బతకాల? కౌలు ఇవ్వకపోతే ఏం దీన్ని పోతారో? పండించుకుందామంటే పంటలు లేవు, భూమి లేదు. మరి నువ్వు కౌలు ఇవ్వవు, మరి ఎట్లా ఈ జనం అందరూ ఏమవుతారో? ఇది మా పరిస్థితి ఎట్లా ఉంది. దీని మూలంగా మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాము. ఆయన ఆలోచించి మేము న్యాయం చేస్తాం, లీగల్ పరంగా కానీ ఏదైనా కానీ ఆలోచిద్దాం అని ఆయన సపోర్ట్ చేస్తాం. రాజధానికి వ్యతిరేకం కాదు. మేము ఇచ్చిన వరకు ఇచ్చాం. ఇవ్వని పొలాల జోలికి మీరు రావద్దు. మీకు రోడ్లు కావాలంటే తీసుకోండి, కాదంటలా. మేము పక్కన ఉన్న పొలం వదిలిపెట్టమంటున్నాం. మాకు అది కాదు కూడా మేము మొత్తం తీసుకోవాల్సింది ఏదో రకంగా సరే అన్నిటికీ నోటీసులు ఇస్తున్నారు. ఆ చేలోనేమో పెద్ద కుప్పలు పెట్టేసి, గుంటలు పెట్టేసి పొలంలో చేలో అసలు గొర్రె కాదు బర్రె కాదు ఎవడు పోతానికి వీలు లేదు. ఇక పెద్ద వాన గుర్తే చచ్చిపోతాం దాంట్లో పడి. అలాగ పొలం మొత్తం అటు చేసేసాడు. నిడమర్రు ఆ మొత్తం 29 గ్రామాలు మొత్తం అట్నే ఉంది. మొక్కురే కాదు అంతా అట్నే గుంటలు పెట్టేశాడు. మరి ఎట్లా పరిస్థితి? రైతు అయిన ఎట్లా బతాడు?
ఆ 2 సంవత్సరాల మధ్య కౌలు ఇచ్చేది లేదు. ఆయన 10 సంవత్సరాలు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు పెంచాడు. ఇప్పుడు 13 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాల మధ్య కౌలు వచ్చేది లేదు. మరి ఎట్లా బతాడు? లేదు, బతికే అవకాశం లేదు. చేను లేదు, చెట్టు లేదు, ఏమీ లేదు. దాని మీద మేము ఈయన దగ్గరకు వచ్చాను, జగన్మోహన్ రెడ్డి. నా పేరు శ్రీనివాసరావు, మా నిడమూరు గ్రామం. నా పేరు చిల్లపల్లి శ్రీరాములు, ఎర్రబాలెం. నేను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. నేను ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నానని నా పొలాల్లో రోడ్లు లేకపోయినా రోడ్లు చూపించి బలవంత భూసేకరణని ఇవాళ మాకు నోటీసులు ఇవ్వకోకుండా కూడా ఇచ్చామని చెప్పి సిఆర్డీ వాళ్ళు కానీ డిప్యూటీ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని సతాయిస్తున్నారు. మేము మాకున్న భూమి అరాకొర భూములు నేను పద్మశాలిలో పుట్టినా నాకు చేనేత పని చేత కాదు. నేను వ్యవసాయం మీదే మొదటి నుంచి బతికాను. 1980 నుంచి కూడా మా నాన్నగారి అమ్మట కౌలు పొలం చేసుకుంటూ కాస్త కూస్త సంపాదించుకొని కొద్దిగా పొలం కొనుక్కున్నా. ఆ పొలాన్ని లాగేసుకోవటానికి ఇలా వచ్చింది. ఇప్పుడు మేము మా భూములు మాకు ఉండకూడదా ఏంటి? మీకు 1000 ఎకరాలు లక్షల కోట్లు ఉండొచ్చు, మాకు ఎకరం అరెకరం భూమి ఉండకూడదు. మేము ఎలా బతకాలి రేపు? ఈ భూసేకరణలు అన్నాక నా భార్య చనిపోయింది, నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. నోటిఫికేషన్ కాదు, 2014లో రాజధాని అన్నాక భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఉన్నప్పుడు నా భార్య చనిపోయింది 2017లో దిగులతో. అసలు భోజనం కూడా చేయలే. నేను అలాగే స్ట్రోక్ వచ్చి ఆపరేషన్ చేయించుకున్నా హార్ట్. ఇవాళ రోజున ఇలా భూసేకరణ అంటున్నావు. మమ్మల్ని ఏమన్నా నువ్వు డైరెక్ట్గా కలిసావా? ఏదో దొంగసాటున ఇంగ్లీష్ పేపరు, హిందీ పేపరు, ఆంధ్రప్రభ, ఈనాడులో ఇస్తే మాకు తెలుసుద్దా? మేము చదువుకున్న వాళ్ళమా? ఏదో చదువుకున్న వాళ్ళ ద్వారా ఆ వార్తలు తెలుసుకొని మేము కోర్టులకు వెళ్ళి లాయర్ల ద్వారా మళ్ళీ నీకు నోటీసులు పంపించగలిగాం. ఇది ఏ దౌర్జన్యం? గ్రామ సభ పెట్టగానే మీకు చెప్పడం కానీ మీకు ఏమి లేదు సార్. 2 సార్లు గ్రామ సభలు అన్నారు, గ్రామ సభలు జరపాల, ఎత్తేసారు. మళ్ళీ ఎప్పుడు పెడతారో వాళ్ళ ఇష్టం. అసలు ఏంటండి ఇది? ఇప్పుడు ఒకప్పుడు 9.2 ఇస్తే మీ పొలం జోలికి రావన్నాం, 9.2 ఇచ్చేసాం. మరి ఇక మానుకోవాలిగా. మమ్మల్ని ఇవాళ ఎందుకు నువ్వు ఈ రకంగా బాధిస్తున్నావు? లేదంటే మమ్మల్ని చంపేసేయి, పిస్టల్ తీసుకొచ్చి కాల్చి పారేసి మా భూములు తీసేసుకో, మా కుటుంబాన్ని కూడా చంపేసేయి. అంతేగాని మేము బ్రతికుండంగా మేము ల్యాండ్ పూలింగ్కి కానీ భూసేకరణకు కానీ పొలాలు ఇవ్వమండి. మా పిల్ల జల్ల బతకలేరు. మేము ఏదో కూలీ నాలి చేసి బతకాలి. అందులో నా పొలం హైవే పక్క పొలం, గుంటా పౌరం బాగులు కాదు. ఆ రోజులో ఎకరం 5,000 అమ్మేటప్పుడు నేను 5 లక్షలకు కొన్నానండి. అంత వాల్యుబుల్ పొలం 1990లో, 36 సంవత్సరాల నేను కొనుక్కున్నా. ఫుల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవాళ నువ్వేంటి ఇది? రైతులు ఓట్లేస్తే గెలిచావు నువ్వు, రేపొద్దున రైతులు చీకొడితే ఎడిపోతావో తెలుసుకో ఒక్కసారి. జగన్ గారిని కలిసారు, ఏం చెప్పారు? జగన్ గారిని కలిసాము, ఆయన మంచి శుభవార్త ఇచ్చారు. మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఇన్ని రోజుల నుంచి జగన్ గారిని కలవాల ఎందుకులే అని ఈయన ఈ భూసేకరణ నోటీసులు ఇచ్చిన తర్వాత భయపడి వచ్చాం. ఆయన మాకు శుభసూఖ్యంగా మీ భూములు నేను అధికారంలోకి వచ్చినాక తీసుకోను, ఒకవేళ వచ్చినాక మీ భూముల్లో ఏ రోడ్లు ఉన్నాయో ఏ ప్లాట్లు మొత్తం తీసేస్తా అని మాకు అభయం ఇచ్చాడండి జగన్ గారు. సంతోషంగా భోజనం చేసి ఇక్కడ బయలుదేరుతున్నామండి. నా పేరు చిల్లపల్లి శ్రీరాములు, ఎర్రబాలెం, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని, ఎర్రబాలెం. సార్, నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి గ్రామం మాది. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి కారణం ఏంటంటే మా సమస్యలు అధికార పార్టీ వాళ్ళకి విన్నవిద్దామంటే వాళ్ళు మాకు అవకాశం ఇవ్వట్లేదు. మీ మీడియా ద్వారా అన్న మాకు కాస్త అవకాశం ఇస్తే మా సాధక బాధకాలు, చంద్రబాబు గారు మా ఊర్లోనే ఉంటారు, మా ఎమ్మెల్యే గారు ప్లస్ మినిస్టర్ గారైన లోకేష్ బాబు గారు కూడా మా ఊర్లోనే ఉంటారు. ప్రతి ఒక్క రైతు ఈరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. విషయం ఏంటంటే ఉన్నదే కొద్దిపాటి భూమి. ఈ కొద్దిపాటి భూమిని కూడా వీళ్ళు ఎల్పిఎస్లో కానీ ఎక్వియేషన్ కానీ నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మా బాధలు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకోవాలి? అధికార పక్షానికి చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయి వాస్తవంగా. కానీ అధికార పక్షం ఒకవైపే కొమ్ము కాస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మేము రాజధానికి వ్యతిరేకం కాదు, ప్రతి ఒక్క దానికి మేము సహకరిస్తున్నాం. ఇప్పటికి 3 సార్లు వాయిదా వేశారు గ్రామ సభ జరగల. ఈరోజు కూడా 20వ తారీఖు అన్నారు, 31వ తారీఖు అన్నారు, మళ్ళీ 29కి పెట్టారు. 30 అని మళ్ళీ 29కి వచ్చారు. 29 కూడా క్యాన్సిల్ చేశారు. మరి ఎప్పుడు జరిగిద్దో తెలియదు. మా బాధలు ఎవరో చెప్పుకోవాలండి. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు కూలీలకు కానీ మిగిలిన వాళ్ళకి 5,000 చేశారు. 7 సంవత్సరాల క్రితం జరిగింది. మరి ఇప్పుడు ఆ రోజు ఉన్న వంట నూనెలు కానీ పప్పు దినుసులు కానీ ఆహార ధాన్యాలు ఏదైనా సరే ఒక కుటుంబం జరగాలంటే 5,000తో జరిగిద్దా? ఈరోజు వంట నూనె వచ్చి 180 రూపాయల దాకా ఉంది. పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి. సామాన్య రైతు కూలీలు ఎలా బతకాలి? ఈ బాధలన్నీ చెప్పుకుందామని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మాకు ఒక అవకాశం ఇవ్వాలి. విషయం ఏంటంటే కొండవీటి వాగు దాంట్లో మాది బఫర్ జోన్ కింద ఉందండి. బఫర్ జోన్ కొండవీటి వాగుకి దాన్ని డెవలప్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొండవీటి వాగుకి రిటైనింగ్ వాళ్ళు కట్టొచ్చు. ఇప్పుడు 232 కోట్లు పెట్టి ఎత్తిపోతల పథకం అమలు చేశారు. అందులో ఎత్తిపోతల పథకంలో వాటర్ తీసి కృష్ణానదిలోనే పోస్తున్నారు. కానీ ఇప్పుడు వరద వచ్చేది కృష్ణానదికి. ఈ వాటర్ తీసి కృష్ణానదిలో పోస్తే ఆ వాటర్ ఎటు వెళ్ళిద్ది? ఆ కృష్ణానదికి డేంజర్ జోన్లో పడిపోతుంది కదా. మరి ఎందుకు ఆలోచించట్లేదు ఈ గవర్నమెంట్? పైపెచ్చు కొద్దిపాటి భూముల్లో అన్ని పంటలు పండుతాయండి. మా ఊర్లో పండని పంట లేదు అసలు వాస్తవంగా. అలాంటిది కృష్ణానదిలో కొంత భూమి వెళ్ళిపోయింది. మిగిలిన భూమి కరకట్ట కింద. ఇప్పుడు డబల్ రోడ్ అంటున్నారు కరకట్ట. దాని తర్వాత సిడాక్సిస్ రోడ్డు ఉందండి. సిడాక్సిస్ రోడ్డు గ్రీన్ జోన్ అంటున్నారు. తర్వాత కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి N1 రోడ్డు. ఇది స్పెసిఫిక్గా చెప్పేది ఎందుకంటే N1 రోడ్డు అనేది N1 రోడ్డు ఉండపల్లి మీదుగా తీసుకెళ్తుంది కక్ష సాధింపు చర్య మాత్రమే. N1 రోడ్డు అసలు అవసరం లేదు, ఎవరికీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే సిడాక్సిస్ రోడ్డు చేస్తున్నారు, కరకట్ట ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు N1 రోడ్డు ఎందుకండి? ఎక్కడి నుంచి ఎక్కడికి 3 కిలోమీటర్ల రోడ్డుకి రైతులు భూములు పోగొడుతుంది తప్పితే మీరు దానివల్ల ప్రయోజనం ఏముంది? ఆ N1 రోడ్డుకి 150 మీటర్ల దూరంలో కాశీ టు కన్యాకుమారి రోడ్డు ఉందండి, నేషనల్ హైవే. 200 మీటర్ల రోడ్డు అది. మరి మీరు దాన్ని డెవలప్ చేయాలి కదా. 200 అడుగుల రోడ్డు అది. దాన్ని డెవలప్ చేయాలి కదా మీరు. దాన్ని డెవలప్ చేసుకోకుండా ఇవాళ రైతుల్ని నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మాకు అవకాశం ఏమంటే ఇవ్వట్లేదు. మీ మీడియా ద్వారా మమ్మల్ని లోకేష్ గారిని కానీ సీఎం గారిని కానీ కలిసే అవకాశం కల్పించాలి. ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం. ఈరోజు మా బాధలన్నీ చెప్పినప్పుడు ఆయన సానుకూలంగా మేము మీకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయ సలహా ప్రకారం మీకు సహాయం చేస్తామని చెప్పారు. ఈరోజు జరిగింది ఇంతవరకే.